చందుకి కాబోయే భార్య అయితే చందుని పిలుస్తుంది. ఇక తనైతే వెళ్ళగానే ఏడుస్తూ ఉంటుంది. అది చూసి చందు అయితే ఏంటి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి ప్లీజ్, మీరు ఏడవద్దు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న అమ్మాయి అయితే ఇలా అంటూ ఉంటుంది, పెళ్లి ఖర్చులకి మా ఇంట్లో వాళ్ళకి డబ్బులు లేవు, పెళ్ళి ఎలా చేయాలని ఆలోచిస్తున్నారని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న చందు అయితే అవునా, పెళ్లి ఖర్చులకు డబ్బులు లేవా, పెళ్లి ఖర్చులకి ఎంత డబ్బు అవసరం ఏంటి అని చెప్పి అడుగుతాడు. అది వినగానే అక్కడ ఉన్న భాగ్యం అలాగే తన కూతురు అలా చూస్తూ ఉంటారు. ఇక భాగ్యం అయితే చెప్పవే చెప్పు, నేను అన్నమాట చెప్పవే అని చెప్పి తన మనసులో అనుకుంటుంది. ఇక అక్కడ ఉన్న ఆ అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది, పెళ్లి ఖర్చులకి కనీసం ఒక 10 లక్షల వరకు ఉండాలి అని చెప్పి అంటుంది. అది వినగానే చందు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి 10 లక్షలా అని చెప్పి అంటాడు. అవునండి, 10 లక్షల వరకు ఉండాలి, మా అమ్మ వాళ్ళు దగ్గర ఇప్పుడు అంత అమౌంట్ లేదు అని చెప్పి అంటుంది. అది వినగానే చందు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక చందు భాగ్యం వాళ్ళకు 10 లక్షలు ఇస్తాడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.